అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన సరుకు బిజినెస్ యాప్‌లో ఐటెమ్స్ ఎలా అరేంజ్ చేయాలో, కేటగరీలు ఎలా అరేంజ్ చేయాలో, ఆ రేట్ కార్డ్ ఎలా అరేంజ్ చేయాలో డీటెయిల్డ్‌గా చూద్దాం. అందుకు మనం మొదట మెనూలోని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే ఆప్షన్‌ను ఉపయోగించాలి. ఇందులో అరేంజ్ కేటగరీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ అరేంజ్ కేటగరీస్ తీసుకుంటే మీకు అన్ని కేటగరీల లిస్ట్ డిస్‌ప్లే అవుతుంది. మీకు ఏ కేటగరీ ఏ పొజిషన్‌లో కావాలో, ఏ ఆర్డర్‌లో కావాలో మీరు ఆ కేటగరీని లాంగ్ ప్రెస్ చేసి ఇలా మూవ్ చేయవచ్చు. సరేనా? ఇప్పుడు ఇలా ఆర్డర్ చెక్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటే మళ్ళీ బిల్లింగ్ స్క్రీన్‌కి వెళ్ళినప్పుడు మనకు అదే ఆర్డర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సరేనా? ఇది ఉదాహరణకు మీరు మల్టిపుల్ క్యాష్ కౌంటర్ లేదా మల్టిపుల్ పర్సన్స్ పెట్టుకున్నప్పుడు వేరువేరుగా బిల్ చేయాల్సినప్పుడు ఉపయోగపడుతుంది. వాళ్ళు యాప్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్లకు అలొకేట్ చేసిన కేటగిరీ మాత్రమే మొదటగా డిస్‌ప్లే కావాలి అనుకుంటే ఈ ఆప్షన్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇది కేటగిరీని అరేంజ్ చేయడానికి ఒక డెమో. ఇప్పుడు తర్వాత చూస్తే ఐటెమ్స్ అరేంజ్ చేయటం కూడా అలాగే. ఐటెమ్స్ అరేంజ్ చేయడానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌లోకి వెళ్ళి అరేంజ్ ఐటెమ్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు ఈ అరేంజ్ ఐటెమ్స్‌ని ఎంచుకుంటే అన్ని కేటగిరీలు మీకు డిస్‌ప్లే అవుతాయి. ఏ కేటగిరీలో ఏ ఐటెం టాప్‌లో ఉండాలో మీరు ఎంచుకుంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇది పైకి రావాలి, కిడ్స్ 2వ స్థానంలో ఉండాలి అనుకుంటే మనం ఈ ఆర్డర్‌ను మార్చిన తర్వాత మీరు వేరే కేటగిరీలోకి వెళ్ళి మళ్ళీ ఈ కేటగిరీలోకి వస్తే మనం అరేంజ్ చేసిన ఐటెమ్స్‌లో చూస్తే ఆ సైడ్‌లో ఆ నంబర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కేటగిరీలకు అనుగుణంగా అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్ కేటగిరీలో కూడా చూస్తే ఈ ఇన్నర్ వేర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. కానీ ఆల్ కేటగిరీలో నాకు జీన్స్‌నే ఫస్ట్‌లో ఉండాలి. సరేనా? సో, ఇప్పుడు ఈ ఇన్నర్ వేర్‌లో చూస్తే ఇందులోకొచ్చాక ఈ వెస్ట్ నాకు టాప్‌లో ఉండాలి. అలా అనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకే ఒక వ్యక్తి దగ్గర ఇది టాప్‌లో ఉంటుంది. కానీ ఇంకొక సెక్షన్‌లో అది బాటమ్‌లో ఉంటుంది. అలా మనకవసరమైన విధంగా ఈ ఐటెమ్స్‌ను మనం అరేంజ్ చేసుకోవచ్చు. సరేనా? మీరు ఎలా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే ఇది మీకు వర్క్ అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఐటెమ్ లిస్ట్ స్క్రీన్‌కి వెళితే మనం ఏ ఆర్డర్‌లో అక్కడ ఇచ్చామో అదే ఆర్డర్‌లో అక్కడ డిస్‌ప్లే అవుతుంది. అది ఎలా యాక్టివేట్ చేయాలో అంటే మొదట ఈ సార్ట్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇందులో అరేంజ్ ఐటెమ్ సెంటర్‌ని సెలెక్ట్ చేస్తేనే ఆ ఆర్డర్‌కి అనుగుణంగా మారుతుంది. సరే, ఇప్పుడు ఈ కేటగిరీలో మనం వెస్ట్‌ని టాప్‌లో పెట్టాం. అందుకే ఇది పైకొచ్చింది. తర్వాత జెయిమ్స్ వచ్చింది. కాబట్టి మనం ఏ ఆర్డర్‌లో ఇచ్చామో అదే విధంగా వచ్చింది. తర్వాత ఇన్నర్ వేర్‌లో చూస్తే వుమెన్స్, కిడ్స్ అండ్ దెన్ వెస్ట్ ఇలా వచ్చి మీకు ఈ ఆర్డర్‌లో వస్తుంది. సరే, ఇప్పుడు మనం కేటగిరీ చూసాం, ఐటెమ్స్ చూసాం. ఇప్పుడు ఈ ఐటెమ్ అంటే షర్ట్ లోపలున్న ఈ ఆటో మినిస్టర్ వైట్ క్లార్క్, వెన్ హ్యూసన్, అలెన్ సోలీ ఇలా ఈ బ్రాండ్స్‌లో వచ్చాయి. నాకు ఏ బ్రాండ్ వచ్చిందో నేను కావాల్సిన ఆర్డర్‌లో అడ్జస్ట్ చేయాలంటే ఆ ఐటెమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత రేట్ కార్డ్. సరేనా? ఈ ఐటెమ్‌ని ఎడిట్ చేయాలంటే మీరు ఐటెమ్ లిస్ట్ స్క్రీన్ నుండి ఎడిట్ చేయవచ్చు లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌కి వెళ్ళి ఇందులో అప్డేట్ క్లిక్ చేసి కూడా ఎడిట్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఈ రేట్ కార్డ్ స్టేషన్ ఓపెన్ చేశారుగా, అందులో నాకిప్పుడు ఈ ఆర్డర్‌లో ఉంది కదా! నేను దీన్ని జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఏ ఆర్డర్‌లో కావాలో ఆ ఆర్డర్‌లోకి మార్చి అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సేవ్ చేశాను. అప్పుడు నేను బిల్లు వేసే స్క్రీన్‌లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా ఆర్డర్‌లోకి మారిపోతుంది చూడండి. ఇది ఏ ఐటెమ్‌కైనా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ కలర్ షర్ట్ ఉంది. ఈ కలర్ షర్ట్‌లో మన షాప్‌లో ఎక్కువగా బ్లూ కలర్, మీడియం మాత్రమే ఎక్కువగా పోతుంది. కలర్ లార్జ్ చాలా తక్కువగా పోతుంది అనుకుంటే ఆ ఆర్డర్‌లోనే నేను అరేంజ్ చేసి సేవ్ చేసుకుంటాను. అందుకే మళ్ళీ నేను ఈ స్క్రీన్‌కొచ్చినప్పుడు నేను ఏ ఆర్డర్‌లో పెట్టాలో అదే ఆర్డర్‌లోకొస్తుంది. ఆ రెడ్ కార్డ్ కనిపిస్తుంది. ఇది చూస్తే ఈ ఐటెమ్స్‌ని అరేంజ్ చేయడము అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌లోకి వెళ్ళి ఐటెమ్ అరేంజ్ చేయడము ఇదే. ఆ ఐటెమ్స్‌లో ఉన్న రెడ్ కార్డ్ అరేంజ్ చేయడము మీరొక డివైస్‌లో చేసి సింక్ ఇచ్చినట్లయితే ఇంకొక డివైస్‌లో ఆటోమేటిక్‌గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌లో ఉన్న కేటగరీస్ అడ్జస్ట్‌మెంట్ మాత్రం మీరు 11 డివైజుల్లో కూడా విడివిడిగా చేయాల్సినట్టే ఉంటుంది. ఎందుకంటే మీరు బహుళ మంది వ్యక్తులు వేరే వేరే కేటగరీలను మీరు అలొకేట్ చేసుంటే మీరు ఈ సెట్టింగ్స్ ఇక్కడ పెట్టినట్లయితే అది అందరికీ ఒకేలా డిస్‌ప్లే అవుతుంది. అందుకే మనం ఈ ఆప్షన్‌ను క్లౌడ్‌లో ఇంకా తీసుకురాలేదు. సపోజ్ మీ బిజినెస్‌కి క్లౌడ్‌లోకి వెళ్ళాలని మీరు కోరుకుంటే మాకు రిక్వెస్ట్ చేయండి లేదా ఈ వీడియోలో కామెంట్ చేయండి.
మేము ఆ రెస్పాన్స్ని చూసి దాన్ని అమలు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాం. ఈ వీడియోలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు ఎలాంటి మార్పులు చేసినా ఈ ఐటమ్ లిస్ట్ స్క్రీన్లో, అంటే ఈ స్టాక్స్ లిస్ట్ స్క్రీన్లో ఈ సార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అరేంజ్ ఐటమ్స్ను తప్పకుండా ఇవ్వాలి. ఇది ఇచ్చినప్పుడు మాత్రమే మీకు వర్క్ అవుతుంది. మీరు ఇవ్వకపోతే మీరు అక్కడ ఏ ఆర్డర్లో పెట్టినా అది ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు.